టీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి 12 రాశుల వారు ఈరోజు వివిధ దేవతల్ని ఆరాధించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశంతో పాటు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎందుకు ప్రీతికరమైంది, శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎందుకు ఆరాధించాలి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు ఈ సాయంత్రం ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాలు కలిగిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ బహుళ షష్ఠి పునఃప్రయత్నాలకు పనికి వస్తుంది. వారం స్థిరవారం లేదా శనివారం. ఈ శనివారం నాడు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు శని జపం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, గోసేవ, వస్త్రదానం, అన్నదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శని ప్రీతికి దోహదపడతాయి. తద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఈరోజు చేసేటువంటి నువ్వుల దానం కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తుంది, శని ప్రీతికి దోహదపడుతుంది. ముఖ్యంగా ఏలినాటి శని ద్వారా, అష్టమ శని ద్వారా, అర్ధాష్టమ శని ద్వారా గోచారరీత్యా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగి ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం, చాలా మంచి నక్షత్రం ఉత్తరాభాద్ర. శని నక్షత్రం అయినప్పటికీ కూడా ఉత్తరాభాద్ర నక్షత్రంలో చేసేటువంటి కార్యక్రమాలు స్థిరమైనటువంటి విషయాలను కలిగిస్తాయి. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఎటువంటి దోషం లేదు. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి, శత్రు క్షేత్రస్థితి, శుక్రుడు యొక్క వీక్షణ ఉంది. కాబట్టి ఇది ఆధిపత్యత శుభుడైనప్పుడు అనుకూల లగ్నాల్లో స్థిరమైనటువంటి యోగాన్ని కలిగించడంలో సమర్థవంతమైనటువంటి మందగ్రహం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ, ఆరాధన, పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ కార్యాల్లో విషయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గినప్పటికీ అంతిమ విషయాలు పునఃప్రయత్నంతో సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. వ్యాపార రంగం వారు బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్లో విఘ్నాన్ని కూడా చవిచూస్తారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం మాత్రం కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. సినీ రంగం వారికి ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. ఆందోళనకర పరిస్థితులను యుక్తితో దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని వివిధ రకాల పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు దగ్గరవుతాయి. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి.
ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు మాత్రం సులభతరమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. బుద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. శుభ పరిణామాలు గృహంలో మహిళలకు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి స్థానచలనం ఉన్నప్పటికీ అనుకూలిస్తుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో కళారంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కూడా ఆనందాన్ని పెంచుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. గృహ ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో అసహన పరిస్థితులు విభేదాలకు దారితీస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే విజయాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అతి జోక్యం సమస్యల్ని సృష్టిస్తుంది. కాబట్టి యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు విజయాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో అయోమయ పరిస్థితుల్ని చవిచూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. లోపాలు వెలుగులోకి వచ్చేటువంటి సంఘటనలు విద్యార్థుల్ని వేధిస్తాయి. నూతన బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. గృహ విషయాల్లో ప్రతికూల పరిస్థితుల్ని వెంటనే సమర్థించుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి క్రమక్రమంగా తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆలోచన దోషాలు కనుమరుగవుతాయి. పొరపాట్లు సవరించబడతాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. పొరపాట్లు వెలుగులోకి వచ్చేటువంటి సంఘటనలు గృహపరంగా వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలతని కలిగిస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. రాజకీయ నిర్ణయాల్లో పొరపాట్లు దొరుకుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కూడా తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. సూక్ష్మతో కూడినటువంటి కార్యక్రమాల విషయంలో అనుకున్నవి సాధించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వైద్య వృత్తి వారు కూడా చవిచూస్తారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ఆందోళన పెరిగినప్పటికీ సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక వృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక అంచనాలు దగ్గరవుతాయి. మిత్రుల ద్వారా సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆనందాన్ని పెంచుతాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి సమాచారం ఉపకరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. సంభాషణ ద్వారా సినీ రంగం వారికి అనుకూల పరిస్థితులు, ఆర్థిక వృద్ధి చేకూరుతాయి. కార్యక్రమాన్ని క్రమశిక్షణతో విద్యార్థులు కొనసాగించగలుగుతారు.
న్యాయవాద వృత్తి వారికి అనుకూలం, వ్యవసాయ రంగం వారికి కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు మహాకాళి అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించబడతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు గృహపరంగా కూడా దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రయత్నపూర్వకంగా లభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు గృహపరంగా పనికిరావు. ఆసక్తికరమైన అంశాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు వ్యాపార రంగం వారికి వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలకు ప్రోత్సాహం కొనసాగుతుంది. నూతన వస్తు కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని పెంచుతాయి. రాజకీయ రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి విషయాలను తెచ్చిపెడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారికి ఏర్పడతాయి. కళారంగం వారికి గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణ దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించేటువంటి ప్రక్రియల్లో విఘ్నాలు చవిచూస్తారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా లేకపోలేదు. వ్యవసాయ రంగం వారికి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి విజయాలు ఏర్పడతాయి. సంతృప్తికర సంఘటనలు ఆధ్యాత్మిక రంగం వారికి కొనసాగుతాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. ఆర్థిక ఆందోళన మాత్రం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని కళారంగం వారు ఎదుర్కోగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను వెంటనే చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా తగ్గుతాయి. ఆర్థిక అనిశ్చితి కూడా దూరమయ్యేటువంటి సంఘటనలు ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత, అవగాహన పెరుగుతాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు దగ్గరవుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలత ఉంటుంది. అయినప్పటికీ వృత్తిపరమైనటువంటి ఆందోళన ఇంకా కొనసాగుతుంది. నూతన బాధ్యతల్ని వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సంతృప్తికర సంఘటనలు క్రీడారంగం వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి బలాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగస్తులకు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. శ్రమ తగ్గుతుంది. ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. ఆర్థిక చింతన పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ఆర్థికంగా ప్రబలమవుతుంది. ఒత్తిడిని పెంచుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, అవగాహన తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి
నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. సహనంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ఉపశమన పరిస్థితులు ఉంటాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులకి శ్రమతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక ఆందోళన ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో క్రీడారంగం వారికి ప్రతికూలత ఉంటుంది. సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రతిభ గుర్తింపుకు నోచుకునే పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని వ్యవసాయ రంగం వారు ఎదుర్కోలేకపోతారు. సంయమనంతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. మనోవ్యాధి తగ్గుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. శత్రు భీతి తగ్గుతుంది. అదృశ్య సంఘటన గృహరీత్యా చోటు చేసుకుంటే శుభవార్తలు వింటారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వరకు కలిసి వస్తాయి. అనుచితి తొలగిపోతుంది. ఆర్థిక విషయాలు వేగవంతంగా సాధించగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వరకు కలిసి వస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ వ్యాపార రంగం వరకు కొనసాగుతుంది. వ్యాపార దక్షత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు మహిళల గృహపరంగా ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వరకు కూడా లాభిస్తాయి. అనుకోని పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని క్రీడారంగం వారు ఎదుర్కోగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వరకు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో శ్రీ సూక్తంతో పూజించడం ద్వారా ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో ప్రశాంత పరిస్థితులకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభ ప్రయత్నాలు ప్రయత్నపూర్వకంగా మాత్రమే రాణిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ మహిళలకు తప్పనిసరి. ఆర్థిక ఆందోళన ఉన్నప్పటికీ పారిశ్రామిక రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. మానసిక వేదనలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ప్రశాంత పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంతోష వార్తలు వింటారు. శుభ పరిణామాలని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న ప్రయోజనాన్ని కలిగిస్తాయి. సంభాషణల విషయంలో అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ అన్ని రంగాల వారికి ఆనందాన్ని పెంచుతుంది. కార్యక్రమాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు వ్యాపార రంగం వారికి ఏర్పడతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలను అన్వేషించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి రాణిస్తుంది. శుభ పరిణామాలు గృహంలో మహిళలకి ఆనందాన్ని పెంచుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సినీ రంగం వారికి కూడా లాభిస్తాయి. విజయాలను కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు వంటివి కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యవసాయ రంగం వారికి కూడా అనుకూలతను పెంపొందింపచేస్తాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు స్థిరవారం లేదా శనివారం. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ దత్తాత్రేయ స్వామిని స్మరించడం, పూజించడం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి. శ్రమ తగ్గుతుంది, ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఏ వ్యక్తికైనా సరే రుణాలు అధికమైనప్పుడు ఆ వ్యక్తి మానసికంగా చాలా కుంగిపోతాడు. రుణగ్రస్త విమోచనం కోసం విశ్వప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆలోచన సరళిలో వివిధ రకాలైనటువంటి ఆలోచన పరంపరలు వస్తూ ఉన్నప్పటికీ అడుగు ముందుకు వేయలేని దుస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల కోసం ఏం చేస్తే గృహబల రీత్యా రుణగ్రస్త విమోచన నుంచి మనం బయలుపడతాం? స్ఫటిక గణపతి విగ్రహాన్ని తప్పనిసరిగా మీ పూజా మందిరంలో ఉంచి గరికెతో విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి తప్పనిసరిగా పఠించాలి. బెల్లం ముక్కైనా సరే, లేక ఉండ్రాళ్ళైనా సరే, అరటి పండైనా సరే నైవేద్యంగా సమర్పించాలి. గకార మంత్రం సర్వవిధ శ్రేయోదాయకం. గకారం జ్ఞానవాచకం. అందుకనే గా అనేటువంటి అక్షరానికి అద్భుతవంతమైన ప్రభావం ఉంది. కాబట్టి గాయత్రి, గంగా, గోవు, గీత ఇవన్నీ కూడాను చాలా పవిత్రవంతమైన ప్రభావాలు. ఇక్కడ గణపతి గకారంతో కూడినవాడు కాబట్టి, గరిక అనేటువంటిది కూడా గకారంతో ఉన్నది కాబట్టి, ఆ గరికతో గనక స్వామిని స్ఫటికంతో తయారు చేసిన వినాయకుణ్ణి మీరు మీ పూజా మందిరంలో ఉంచి నిత్యము నిష్ఠగా పూజ చేయటం వలన రుణగ్రస్త విమోచనకు తగిన మార్గాన్వేషణ ఆ స్వామివారు మీకు ఆలోచన కలిగింపచేస్తాడు. ఆ ఆలోచన పటిమ వల్లే మీరు రుణగ్రస్త విమోచనకు నాంది పలుకుతారు సుమా. అంతేకాకుండా స్త్రీలు ఆ లక్ష్మీమూర్తి గల గొలుసు మెడలో ధారణ చేయటం కూడా మంచిది. అందుకే మనకు అక్షయ తృతీయ అని చెప్పేసి వస్తుంది. అక్షయ తృతీయ నాడు లక్ష్మీ రూపు కొనుక్కొని ఆ లక్ష్మీ రూపును ఆ రోజంతా కూడా పూజా మందిరంలో ఉంచి మరునాడు ఉదయం మెడలో మంగళసూత్రానికి ధారణ చేసుకోవాలి. ఇలా స్త్రీ గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క మూర్తిత్వాన్ని తప్పనిసరిగా లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. అప్పుల విషవలయం నుంచి బయల్పడటానికి ఆస్కారం ఉంటుంది ఇంటి యజమానికి. కుడి చేతి ఉంగరం వేలుకు లక్ష్మీమూర్తి గల ఉంగరాన్ని కూడా ధారణ చేయవచ్చు స్త్రీలు. పురుషులు మాత్రం కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉంగరాన్ని మధ్యవేలుకు ధరించాలి. గుర్తుపెట్టుకోండి, పురుషులు వెంకటేశ్వర స్వామి వారిది, స్త్రీలు లక్ష్మీదేవిది ధారణ చేయవలే. కానీ పురుషులు మాత్రం లక్ష్మీదేవిని విగ్రహాన్ని కేవలం ధారణ చేయకూడదు. దీపావళి, అమావాస్య మొదలైనటువంటి రోజుల్లో 108 నాణ్యాలతో గనక లక్ష్మీ అష్టోత్తర పూజ గనక నిర్వహించినట్లయితే, వాటిని పూజ చేసిన పిదప మీ బీరువాలో గనక ఉంచినట్లయితే చాలా చక్కటి యోగం, అప్పులు అనేవి లేకుండా, రుణాలు చేయకుండా జీవితాన్ని సస్యశ్యామలవంతంగా మార్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. యథాశక్తి బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, కంచు కానివ్వండి, లక్ష్మీ ప్రతిమల్ని పూజా గృహంలో ఉంచి పూజించవచ్చు. ఎక్కువ లక్ష్మీ విగ్రహాలు ఉంచరాదు. ఒకే ఒక లక్ష్మీ విగ్రహం మాత్రమే ఉండవలే. ఎప్పుడూ కూడా పూజా మందిరంలో 2 విగ్రహాలు ఉండకూడదు. 2 పరమేశ్వర విగ్రహాలు, 2 లక్ష్మీదేవి విగ్రహాలు అలా ఉంచటం మంచిది కాదు.
లింగాలు కూడా అంతే. స్ఫటిక లింగాలు 2, పాదరస లింగాలు 2 అలా పెట్టడం మంచిది కాదు. అలాగే దక్షిణావృత శంఖం ఒకటే ఉంచాలి ఇంట్లో. ఆ దక్షిణావృత శంఖం ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం అన్నారు కదా, ఇల్లు మొత్తం దక్షిణావృత శంఖాలతో పెట్టేస్తే కుదరదు. ఏదో ఒకటే ఉండాలి. ఆ ఒకటి వల్లే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే కస్తూరికాయ, అలాగే ఏకాక్షి నారికేళం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి నాంది పలుకుతాయి. 20 శుక్రవారాలు లక్ష్మీ అష్టోత్తర సహిత కుంకుమ పూజ జరిపించండి. మీరు ఇంట్లో అయినా సరే చేయవచ్చు. లక్ష్మీ పూజ చేసిన తర్వాత పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. ఆవు పాలతో చేసి ఉండాలి. ఎప్పుడూ కూడా పరమ పవిత్రవంతమైన పూజలు నిర్వహించేటప్పుడు లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి ఆవు పాలు సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయనే విషయాన్ని ప్రతి ఒక్క గృహిణి, ప్రతి ఒక్క ఇంటి యజమాని గుర్తిరగక్క తప్పదు. సన్నిహితులకు మీరు ఆప్యాయత అనురాగాలతో కూడి మాట్లాడుతూ మీకు తోచిన విధంగా పండ్లను దానంగా ఇవ్వవచ్చు. అలాగే పుట్టింటి నుంచి గృహిణి 2 దీపపు కుందులు తెచ్చుకొని నిత్యం కనుక దీపారాధన చేయటం సర్వే సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. సహజసిద్ధంగా పుట్టిల్లు మెట్టిల్లు ఈ 2 ఇళ్ళకి కూడాను అదృష్టం బాగా కలిసి రావటానికి అరుంధతీదేవి చెప్పినటువంటి సూత్రం ఇది. పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు అత్తవారింటికి గృహిణి 2 వెండి కుందులు తెచ్చుకోవాలి. ఆ వెండి కుందుల్లో నిత్యం గనక ఆవు నెయ్యి కానీ లేక నువ్వుల నూనెతో కానీ దీపారాధన 5 ఒత్తులు వేసి వెలిగించినట్లయితే అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి కూడాను సర్వసంపదలు చేకూరుతాయి సుమా. ఇది శాస్త్రంలో నిగూఢ రహస్యం. ఊరి బయట మీరు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ చీమలు ఎక్కువగా ఉన్న ప్రదేశాన్ని గమనించి ఆ చీమలకు గనక గురువారం నాడు గనక కొద్దిగా చక్కెర గనక వేసినట్లయితే, ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఆ యొక్క చీమల యొక్క ప్రభావం మీకు అప్పుల నుంచి బయలుపడటానికి సహకరిస్తుంది. రాత్రిపూట నిద్రించని పండగలు ఉన్నాయి. వీటిని గనక ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. రాత్రి సమయాల్లో నిద్రించకూడని పండుగలు దీపావళి, కృష్ణాష్టమి, శివరాత్రి, హోలీ. ఇవన్నీ కూడా రాత్రి వేళని మహానిశ అని చెప్పేసి అంటారు ఈ పండగల్లో. అందుచేత ఆయా పండగ రోజుల్లో రాత్రి వేళ గనక జాగరణ చేసినట్లయితే, దైవధ్యానం చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి శక్తితత్వం వచ్చి తీరుతుంది సుమా. ఇంటి ముఖద్వారం పైన గణపతి చిత్రపటం ఉంచండి. తప్పనిసరిగా దానికి గరిక అనేటువంటిది అమర్చటం అలవాటు చేసుకోండి. ప్రతి వాళ్ళు కూడా నేను ధనవంతుణ్ణి కావాలి అని చెప్పేసి రోజు కూడా మనస్ఫూర్తిగా 11 సార్లు అనుకోండి. నేను ధనవంతుణ్ణి కావాలి, నేను ధనవంతుణ్ణి కావాలి అని చెప్పేసి ధ్యానం చేయాలి. అలా చేసినప్పుడు తప్పనిసరిగా ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ, ఆత్మానుగత శక్తి, దేహో దేవాలయ ప్రాప్తో జీవో దేవ సనాతన అని కదా, ఈ దేహమే దేవాలయం కదా. అందుచేత ఈ దేహం లోపల ఉన్న ఆత్మసాక్షిగా మీరు గనక ఆ విధంగా గనక భావన చేస్తే తప్పనిసరిగా దానికి సంబంధించిన ఆలోచన పరంపర వచ్చి తీరుతుంది. ధన సంపాదన చేయటానికి ఆస్కారం ఉంటుంది. మనం చేసేటువంటి చిన్ని పనుల వెంట కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతూ ఉంటుందండి. సహజసిద్ధంగా ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే ఇంటికి రాగానే కాళ్లను శుభ్రంగా కడుగుతారు. ఎందువల్లంటే అప్పటిదాకా బయట తిరిగి
మట్టి, క్రిమికీటకాలు తదితరాలు మన కాళ్లకు అంటుకొని ఉంటాయి కాబట్టి అవి ఏవి ఇంట్లోకి రాకుండా ఉండటానికి, తద్వారా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండటానికి అలా చేస్తూ ఉంటాం. కానీ కాళ్ళు శుభ్రంగా కడగకపోతే ఆ ఇంట సిరి నిలబడదు. మరీ ముఖ్యంగా మగవారు ఎడమకాలు తడవకుండా కాళ్ళు కడిగితే దారిద్ర్యం వస్తుంది. అలాగే ఆడవారు కుడికాలు తడవకుండా కాళ్ళు కడిగితే దారిద్ర్యం వస్తుంది. ఆ విధంగా శుభ్రంగా కాళ్ళు కడగకుండా ఇంటిలోనికి కనుక వెళితే ఆ వెనుకే శ్రీ మహాలక్ష్మీదేవి అలిగి ఇంటి బయటకు నడిచి వెళ్ళిపోతుంది సుమా అనేటువంటి ఉద్దేశం ఇక్కడ. అందుచేత కాళ్ళు కడుక్కునేటువంటి విషయంలో కూడా చాలా జాగరూకత వహించాలి. అలాగే చాలామంది భోజనానికి ముందు కాళ్ళు కడుక్కుంటారు. భోజనం అయిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కోవాలి. భోజనం అయిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు అని మాత్రం అనుకోకండి. భోజనం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవటం కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి తప్పనిసరిగా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఏ భర్త అయినా సరే తాను కష్టపడి సంపాదించింది ఇంటికి తీసుకురాగానే గృహలక్ష్మి చేతికి ఇవ్వాలి. గృహాన్ని పాలించేటువంటి లక్ష్మి ఎవరు? గృహలక్ష్మి కదా. అందుచేత సంపాదించిన ధనాన్ని మొత్తం భార్యకు ఇచ్చి దాచిపెట్టు అని చెప్పేసి చెప్పాలి. ఆమె బాధ్యతాయుత తత్వంతో నిర్వహిస్తుంది అని కూడా శాస్త్రం. ఆ ధనాన్ని ఖర్చు చేయడానికి, పొదుపు చేయడానికి సర్వాధికారాలు కూడాను ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైనటువంటి ధర్మాలలోనూ, సదాచారంలోనూ, శౌచంలోనూ, ఆహారంలోనూ గృహలక్ష్మియే కదా సర్వాధికారి. ఎందుచేతనంటే ఇంటికి దీపం ఇల్లాలే. గృహలక్ష్మి యొక్క ప్రభావం చాలా చక్కటి యోగవంతమైన తత్వాన్ని ప్రసాదిస్తుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎందుకు ప్రీతికరమైనటువంటి రోజు, శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రియమైనది. అందుకే ప్రత్యేకంగా శనివారం నాడు స్వామిని ఆరాధిస్తారు. శనివారం నాడు ఎవరైతే శ్రీవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారిని పీడించనని శ్రీ వెంకటేశ్వర స్వామికి శనీశ్వరుడు వాగ్దానం చేశారని చెబుతారు. స్థిరమైనటువంటి విజయాలు సాధించాలంటే శనివారం బాగా ఉపకరిస్తుంది. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ మహాలక్ష్మి దేవిని తన వక్షస్థలాన నిలుపుకున్న రోజుగా పేర్కొంటారు. తిరుమలపై తనకు ఆలయాన్ని నిర్మించమని తొండమాన్ చక్రవర్తికి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వరుడు ఆనతి చేశాడని చెప్తారు. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వరుడు అర్చావతారమూర్తిగా స్వయంభూగా తిరుమలపై ఆవిష్కారమైనటువంటి రోజు శనివారంగా కూడా పేర్కొంటారు. శ్రీనివాసులు పద్మావతి దేవిని వివాహమాడినటువంటి రోజు కూడా శనివారంగా ప్రస్తావిస్తారు. ఇలా శనివారంతో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో బాంధవ్యం ఉంది. అందుకే శనివారం నాడు శ్రీవారి యొక్క ఆరాధన ప్రశస్తమైనది. శని దోషాలు తొలగి శుభ ఫలితాలని పొందగలిగేటువంటి అవకాశాలని కలిగిస్తుంది. రేపు రేవతి నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే నూతన వస్త్రములు కొనుగోలు చేయటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భూములు, గృహాలకు సంబంధించినటువంటి దస్తావేజులు వ్రాయించుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. నూతన విద్యలు నేర్చుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. కొత్తగా ఉద్యోగంలో చేరటానికి, ఉద్యోగం కోసం చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయ రంగం వాళ్ళు పశువుల కొనుగోలు, అమ్మకాలు నిర్వహించటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది.
కృష్ణ పరమాత్మతో మాట్లాడిన తర్వాత కర్ణుడు తిరిగి వెళ్ళిపోయాడు. విదురుడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళాడు. ఆ కృష్ణ పరమాత్మ యొక్క రాయబారం ఇచ్చినటువంటి ఫలితం గురించి మాట్లాడుతూ ఆమెతో ఒక విషయాన్ని ప్రస్తావన చేశాడు. సాక్షాత్ కృష్ణ భగవానుడే వచ్చి రాయబారాన్ని వినిపించినా కూడా అక్కడ ఎవ్వరిలోనూ మార్పు లేదు. యుద్ధాన్ని మానేద్దామని కానీ, సంధి చేసుకుందామని కానీ, పాండవులకు భూభాగాన్ని ఇద్దామని కానీ ఎవరూ అనుకోవడం లేదు. విశేషించి భీష్మద్రోణులు, కృపాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క పరాక్రమ విశేషాలు ఎవ్వరికీ తెలియనివి కావు. దానికి తోడు కర్ణుడు ఎప్పుడూ కూడా భీముడు మొదలైనటువంటి వారి మీద పగబట్టి ఉంటాడు. ఇన్ని కారణముల చేత యుద్ధము జరిగి తీరుతుంది. ఈ యుద్ధంలో కురువంశ సంబంధమైనటువంటి వీరులతో పాటుగా భూమి మీదున్న అనేక మంది వీరులు పడిపోతారు. ఇంత మానవ క్షయానికి సంబంధించినటువంటి ఈ ఘోరమైన యుద్ధాన్ని ఆపడానికి ఇంకా ఏ విధమైనటువంటి అవకాశమూ కనపట్టలేదు. కళ్ళ ముందు జరిగేటటువంటి వంశక్షయాన్నంతటినీ కూడా చూడవలసి రావడం బాధాకరమైన విశేషమని విదురుడు ఆ కుంతీదేవితో మాట్లాడి వెళ్ళిపోయాడు. కుంతీదేవి పరివేదన పొందింది. భారత యుద్ధం జరుగుతోంది అంటే ప్రధాన కారణం దుర్యోధనుని యొక్క మౌఢ్యం. మనం పాండవులని గెలవగలము అనేటటువంటి ఒక నిశ్చితాభిప్రాయం. అయితే అలా గెలవగలము అనడానికి ఎదురు బలాన్ని కూడా ఆలోచన చేస్తారు కదా. అవతల వైపు భీముడున్నాడు, ఇటు దుర్యోధనుడున్నాడు, అటు అర్జునుడున్నాడు, ఇటు కర్ణుడున్నాడు. కుంతీదేవికి సంబంధించినంత వరకు ఒక సమస్య ఉంది. కుంతీదేవి కర్ణుడు తన కుమారుడు అని చెప్పి ఉంటే అసలు ఈ భారత యుద్ధం జరిగే అవకాశం లేదు. ఆమె ఎంతకాలం నుంచో ఈ విషయాన్ని గుప్తంగా ఉంచింది. అప్పుడే కృష్ణ పరమాత్మ కర్ణుడితో చెప్పి వెళ్ళిపోయాడన్న విషయం కుంతీదేవికి తెలియదు. నా వంతు కర్తవ్యంగా నేను కర్ణుడితో నీవు నా కుమారుడవు అన్న మాట చెప్తే ఆఖరి నిమిషంలోనైనా అతని మనసు మార్చుకుని పాండవుల వైపుకి వచ్చేస్తే దాని చేత ఇంత వంశక్షయం జరగడానికి అవకాశం ఉండదు. కళ్ళ ముందు ఇంతమంది మహావీరులు, అందున పెద్దలైనటువంటి భీష్మద్రోణాదులు, కడుపున పుట్టిన కర్ణుడు, ఇంతమంది నశించిపోవలసినటువంటి అగత్యం ఏర్పడదు. ఇంకా తాను చెప్పకపోతే ఈ జరిగేటటువంటి వంశక్షయంలో తనకి కూడా కొంత పాత్ర ఉన్నట్లవుతుందని ఆమె పరివేదన పొంది కర్ణుడితో ఇక యథార్థాన్ని చెప్పేయాలి. ఇంకా ఇప్పుడు కూడా చెప్పకపోతే ఈ వంశక్షయానికి నేను కూడా కారణమైపోతాను, ఆ పాపం పంచుకోవలసి వస్తుందేమో అని మనసులో పరితాపం పొందిందో ఏమో ఆమె. కర్ణుడు ఎక్కడున్నాడు అని అడిగింది. కర్ణుడు తెల్లవారుజామున గంగానదిలో స్నానం చేసి వెన్నుపం చురుక్కుమనే వరకు కూడా జపం చేస్తాడు. వెన్నుపం చురుక్కుమనే వరకు అంటే నా ఉద్దేశం ఏమిటంటే ఎండ కొద్దిగా పైకి ఎక్కే వరకు అని. అప్పుడు కదా వీపు మీద పడుతుంది ఎండ. వీపు మీద పడే పర్యంతము ఆయన జపం చేస్తూ ఉంటాడు. ఆ జపం చేస్తున్నంతసేపు సమాధినిష్టలో ఉంటాడు. కర్ణుడు గంగానది ఒడ్డున స్నానం చేసి జపనిష్టలో ఉన్నాడు అని చెప్పారు. తిన్నగా ఆ గంగానది దగ్గరికి వెళ్ళింది. ఆయన స్నానం చేసి కూర్చుని జపం చేసుకుంటున్నాడు. ఆయన వెనక్కాతలే కూర్చుంది ఆవిడ. కొంతసేపు అయిన తర్వాత ఆయన బహిర్ముఖుడయ్యాడు. 4 దిక్కుల వంక చూశాడు. వెనక కుంతీదేవి కనపడింది. ఆమె పాండవుల యొక్క తల్లి. పాండవులు తనకు శత్రువులు కావచ్చుగాక, కానీ పాండవులను కల్ల తల్లి. ఆ కారణం చేత వెంటనే ఆమెకి నమస్కరించాడు. ఆ నమస్కారం చేసినప్పుడు పరమ గౌరవంతో అభివాదం చేస్తూ ప్రవర చెప్పినప్పుడు తాను అధిరథులు రాధాదేవి యొక్క కుమారుడను అని చెప్పి ప్రవర చెప్పి నమస్కారం చేశాడు. వింది కుంతీదేవి. విని వెంటనే ఆవిడంది, నాయనా నువ్వు ఇప్పుడు ప్రవరలో చెప్పినట్లుగా నిజానికి ఆ రాధాదేవికి అధిరథుడకు జన్మించినటువంటి వాడివి కావు, నువ్వు నా కుమారుడివి. నేను కుంతిభోజుడి దగ్గర పెరిగాను. దుర్వాసు మహర్షి ఇచ్చినటువంటి వరప్రభావంగా నిన్ను నేను పుత్రుడిగా పొందాను.
అందుకని నువ్వు నాకు సూర్యుడికి కలిపి జన్మించినటువంటి వాడివి. కాబట్టి ధర్మరీత్యా పాండురాజు గారికి పెద్ద కుమారుడి అవుతావు. కాబట్టి నువ్వు పాండవుల పక్షానికి వచ్చి చేరిపోతే ఇక ఈ యుద్ధం జరగవలసినటువంటి అగత్యం ఉండదు. విశేషించి నువ్వు పెద్దవాడివి కనుక పట్టాభిషిక్తుడవై ఈ పుడమినంతటినీ కూడా నువ్వు ఏలుదువుగానివి. కాబట్టి పాండవుల పక్షానికి వచ్చేయవలసింది ఏంది? ఇదే కృష్ణుడు కూడా చేసిన ప్రతిపాదన. కానీ ఎదురుగుండా నిలబడినటువంటి వారు మారారు. ఇద పూర్వం కృష్ణుడు ఉన్నాడు, ఇప్పుడు కుంతీదేవి ఉంది. వెంటనే కర్ణుడు ఆమెను ఉద్దేశించి మాట్లాడడానికి సిద్ధపడుతుండగా సూర్యమండలంలోంచి ఒక వాక్కు వినపడింది. నాయనా, కుంతీదేవి ఏది చెప్పిందో అది సత్యం. కాబట్టి నీ తల్లి అయినటువంటి కుంతీదేవి చెప్పినటువంటి మాటనే నువ్వు మనసులో పాటించి చక్కగా నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే అందరికీ కూడా శ్రేయోదాయకం అవుతుంది. కాబట్టి ఆమె చెప్పినటువంటి మార్గంలో నడువు అని సూర్యమండలంలోంచి వినపడింది. కానీ కర్ణుడు కుంతీదేవి వంక తిరిగి ఒక మాట అన్నాడు. ఇహాముత్ర ఫలములకు నీకే పుత్రుడనని వచ్చుటింక పూలుని చెప్పుమా. అమ్మా, నువ్వు నన్ను కన్నప్పుడు నేను నీ కుమారుడను అన్న విషయాన్ని లోకానికి చెప్పలేదు. నేను నీ కుమారుడనైతే నువ్వు నాకు ఎటువంటి సంస్కారములను అందించవలసి ఉంటుందో అటువంటి సంస్కారములను నువ్వు నాకు అందించలేదు. నేను వాళ్ళ కడుపున పుట్టకపోయినా నేను వాళ్ళ కుమారుడనని పెంచి పెద్ద చేసి నాకు సంస్కారములను అందించినటువంటి వాళ్ళు అధిరథుడు, రాధాదేవి. కాబట్టి ఇప్పుడు నేను నీ కుమారుడను అని చెప్పినంత మాత్రం చేత ఇహము పరము ఎలా సంప్రాప్తిస్తాయి? చాలా పెద్ద ప్రశ్న వేశాడు, చాలా గంభీరమైనటువంటి ప్రశ్న వేశాడు. ఇహము, ఇక్కడ సుఖం ఎలా కలుగుతుంది? ఇప్పుడు నువ్వు ఇది చెప్పావు, నేను చెప్పి పాండవుల వైపుకి వచ్చా. ఇన్నాళ్ళు కుంతీదేవి ఎందుకు చెప్పలేదు ఈ విషయాన్ని, ఎందుకు దాచిపెట్టింది అన్న ప్రశ్న వస్తుందా రాదా? ఈ విషయం ఇంతకు ముందు కుంతీదేవి చెప్పి ఉంటే జరిగిపోయినటువంటి అనర్థములు చాలా జరగకుండా ఉండేవి కదా అన్న ప్రశ్న వస్తుంది. పైగా ఇక్కడ పాండవులు చేసిన ప్రతిజ్ఞలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రతిజ్ఞలు ఎలా నెరవేర్చుకోగలుగుతారు ఇప్పుడు? ఇక పరమునకు సంబంధించి ఇంతకాలము నేను వాళ్ళ కుమారుడిగా కదా పెరిగాను. ధర్మరాజు కదా మీ కుమారుడిగా పెరిగాడు. పాండురాజు గారు మరణించినప్పుడు చెయ్యవలసినటువంటి కార్యములన్నీ కూడా ఎవరు చేశాడు? తండ్రిని ఉద్దేశించి ధర్మరాజు గారు చేశాడు. అప్పుడు నేను చెయ్యని వాడనయ్యాను కదా. ఇప్పుడు వచ్చాననుకో, ఇప్పుడు పెద్ద కుమారుడిగా నీకు చెయ్యాలి. ఇన్నాళ్ళు చెయ్యడానికి అధికారం లేనివాణ్ణి ఇప్పుడు చెయ్యడానికి అధికారం పొందడానికి నువ్వు నాకు కొత్తగా సంస్కారములను కల్పిస్తావా ఇప్పుడు? మరి అప్పుడు నీకు ఈ దురదృష్టి కలగలేదా? ఈ పిల్లవాడిని ఇలా వదిలేస్తే రేపు చెప్పడం కుదురుతుందా? పెద్దవాడయ్యాక చెప్పడం కుదిరినా ఇహపరములు నాకు సమన్వయం అవుతాయా? పెద్ద కొడుకు వైపు నుంచి జరగవలసినటువంటివి జరగడం సంభవం అవుతుందా? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.